ప్రజల ఆరోగ్యాలను నాశనం చేసే సెల్ టవర్ నిర్మాణాన్ని తక్షణమే రద్దు చేయాలి. సర్వే నెంబరు 1557లోని 15 ఎకరాలను మండలంలోని అర్హులైన వారికి పంపిణీ చేయాలి. 10 రోజుల్లో ఇండ్ల పట్టాలు ఇవ్వకపోతే సిపిఐ ఆధ్వర్యంలో భూపోరాటం చేస్తామని అన్నారు. ప్రజలకు అనేక అనారోగ్య సమస్యలు కల్పించే సెల్ టవర్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులను తక్షణమే రద్దు చేసి ఈ 15 ఎకరాల ప్రభుత్వ భూమిలో 10 రోజుల లోపు అర్హులైన పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని, లేని పక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో భూ పోరాటం నిర్వహించి మేమే ఇళ్ల స్థలాలను పంచుతామని కడప జిల్లా బద్వేలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ హెచ్చరించారు. సోమవారం ఉదయం సిపిఐ గోపవరం మండల సమితి ఆధ్వర్యంలో సంబంధిత సెల్ టవర్ నిర్మాణం జరుగుతున్న ప్రదేశాన్ని మరియు ఆక్రమణకు గురవుతున్న ప్రభుత్వ భూమిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల లోపాయకారి ఒప్పందం వల్లనే ఇదంతా జరుగుతోందని వారు ఘాటుగా విమర్శించారు. టవర్ నిర్మాణం జరుగుతుండటంతో రెవెన్యూ అధికారులు ఇచ్చిన హామీల పట్ల మండల ప్రజలు విశ్వసించడం లేదని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపి 10 రోజుల లోపు అర్హులైన ప్రతి పేదవానికి 2 సెంట్ల స్థలం చొప్పున కేటాయించి ఇంటి స్థలాలు మంజూరు చేసి పట్టాలు ఇవ్వాలని హెచ్చరించారు. ఈ పర్యటనలో సిపిఐ బద్వేలు నియోజకవర్గ సహాయ కార్యదర్శి చంద్రమోహన్ రాజా, ఇక గోపవరం మండల కార్యదర్శి పెంచలయ్య, జిల్లా సమితి సభ్యులు పడిగే వెంకటరమణ, ఏరియా కార్యవర్గ సభ్యులు నరసింహ, నగేష్, ప్రజా సంఘాల నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క స్థలాన్ని పేదలకందరికి కేటాయించి ప్రతి కుటుంబానికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లో ఒక తండ్రికి 3 లేక 4 కొడుకులుంటే ఒకరికి మాత్రమే జగనన్న ఇల్లు ఇచ్చామని చెప్పి అంటా ఉన్నారు. ఇది చూస్తూ ఉన్నాం. అగ్గిపెట్ట లాంటి జగనన్న ఇల్లు చూస్తూ ఉన్నాం. పక్కనే ఉన్నాయి. కేవలం 1.5 సెంటులో జగనన్న కాలనీలో జగనన్న ఇల్లు ఇస్తే ఏ రకంగా బతుకుతారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఈ మండల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ భూమిలో ప్రతి కుటుంబానికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 2 సెంట్ల ఇంటి స్థలం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనిపైన అధికారులు స్పందించి ఈ స్థలంలో ఇవ్వకపోతే అవసరమైతే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఎర్ర జెండాలు పాతి ఇక్కడే పెద్ద ఎత్తున భూపోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఒకవేళ మీరేమైనా పోలీసుల ద్వారానో రెవెన్యూ వాళ్ళు కేసులు పెట్టించి కేసులు బనాయించి లేకపోతే గుడిసెలు పీకేటువంటి ప్రయత్నం గతంలో చేశాం, ఇప్పుడు కూడా చేస్తామని చెప్పి ప్రయత్నం చేస్తే మాత్రం ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం, 3సారి చూసేటువంటి సమస్య లేదు. పేదలకు న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి, అదేవిధంగా ఈ పోరాటాన్ని కేవలం మండలమే కాకుండా నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా కూడా తీసుకుపోతామని చెప్పి ఈ రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి మరి ఈరోజు గోపవరం మండలంలో 100 ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా అవుతా ఉన్నాయి, అన్యక్రాంతమవుతా ఉన్నాయి. ఈరోజు అధికారం ఉన్నటువంటి నాయకులు ఎవరు బుద్ధి పుట్టిన వాళ్ళు పొలాలు చేసుకుంటా ఉన్నారు. కానీ ఈరోజు పేదవారు 2 సెంట్ల ఇంటి స్థలం అడిగితే లేదని చెప్పి అడుగుతా ఉన్నాడు. పేదవాడు ఎక్కడైనా 2 సెంట్ల స్థలం కోసం ఆక్రమిస్తే తక్షణమే మేఘాల మీద వచ్చి కేసులు పెడతా ఉన్నారు. కాబట్టి మేము ఎవడేస్తా ఉన్నాం, కేసులకు లేకపోతే జైళ్లకు లేకపోతే ఇంకో దానికో